పులగం చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా పెసరపప్పు తీసుకునేసి దాన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి 1 గంట నాననివ్వాలి. ఇప్పుడు బియ్యం కూడా 2 గ్లాసులు తీసుకునేసి దాంట్లో కూడా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి కరివేపాకు వేసుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకుని చిటికెడు పసుపు వేసి ఇలా కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన మానిచ్చి కట్ చేసిన టమోటాలు వేసి ఇలా మెత్తగా రానివ్వాలి. ఇలా వచ్చిన దాంట్లో ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు, బియ్యము ఇవి 2 వేసుకునేసి బాగా కలుపుతూ 1 నిమిషం పాటు వేగనిచ్చుకోవాలి. ఈలోపు ఒక బౌల్ పెట్టుకునే దాంట్లో ఒక 5 గ్లాసులు నీళ్లు పోసుకునేసి ఆ నీటిని కొంచెం మరగనివ్వాలి. ఇలా మరిగిన దాంట్లో ఇప్పుడు రెడీ చేసి పెట్టిన ఈ రైస్ను దాంట్లో వేసి రుచి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇలా కలిపి మూత పెట్టి ముక్కాల భాగం ఉడకనివ్వాలి. ఈ టైపు ఉడికిన తర్వాత ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మీద పెట్టి ఇలా ఉడికించుకొని తింటే సూపర్.